దాదాపు అన్ని ఇస్లామిక్ దేశాలు మహిళలకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ మర్యాద గురించి మాట్లాడుతున్నాయి. అయితే తజికిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా దీనికి భిన్నంగా కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వం హిజాబ్ ధరించడం, గెడ్డం పెంచుకోవడంపై నిషేధం విధించింది. అలాగే పిల్లలు బహిరంగంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ప్రభుత్వం దేశంలోని మసీదులను కూడా మూసివేస్తుంది. వాటి స్థానంలో వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేస్తుంది. ఎవరు ఏ లాజిక్తో ఈ మార్పు తీసుకొస్తున్నారో మనం పూర్తిగా తెలుసుకుందాం. తజికిస్తాన్ అధ్యక్షుడు రెహమాన్ హిజాబ్ను విదేశీ వస్త్రం అని పిలుస్తూనే ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధరించడానికి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రెహమాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిజాబ్పై అనాధికార నిషేధం కనిపించడం ప్రారంభమైంది. దీనిపై ఎటువంటి నియమ లేదా శిక్ష లేనప్పటికీ ఈ దేశ పార్లమెంట్లో సరైన తీర్మానం చేయడం ద్వారా హిజాబ్ను నిషేధించింది. దీనికి బదులుగా హిజాబ్ ధరించడం, అమ్మడం, కొనడం, ప్రచారం చేయడంపై నిషేధం ఉంది. ఈ ఆంక్షలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఎవరైనా స్త్రీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే ఆమెకు సుమారు $700 జరిమానా విధించబడుతుంది. గవర్నమెంట్ పోస్టులో పనిచేస్తున్న మహిళ ఇలా చేస్తే అంతకు మించిన పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. హిజాబ్ మాత్రమే కాదు, తజికిస్తాన్ ప్రభుత్వం అనేక మతపరమైన ఆచారాలను నిషేధించింది. గత కొన్ని సంవత్సరాల్లో తజికిస్తాన్ ప్రభుత్వం 2000కు పైగా మసీదులను మూసివేసింది. వాటిని కేఫ్లు, సినిమా హాళ్ళు, ఫ్యాక్టరీలు లేదా సోషల్ వర్క్ సెంటర్లుగా మార్చింది. మతపరమైన ఆచారాలను మతోన్మాద పరిధి నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశం. ప్రెసిడెంట్ రెహమాన్ వెంటనే దీన్ని చేయలేదు. రిజిస్ట్రేషన్ లేని మసీదులను మొదట నోటీసులు జారీ చేయబడ్డాయి. దీని తర్వాత ప్రభుత్వం అనాధికార మత స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. 2020 సంవత్సరంలో ఈ దేశంలో మొత్తం జనాభాలో 96% పైగా ముస్లింలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు షాకింగ్గా మారాయి. అధ్యక్షుడు రెహమాన్ యొక్క ఈ చర్యల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మతోన్మాదాన్ని తగ్గించడం, మిగిలిన ప్రపంచంలో కనెక్ట్ అవ్వటం. 90లలో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత తజికిస్తాన్లో అనేక ఛందస్సవాద శక్తులు ఉద్భవించాయి. తమలో తాము కొట్లాడి అధికారం చేజిక్కించుకోవాలని తప్పించారు. ఫలితంగా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 6 సంవత్సరాల పాటు అక్కడ యుద్ధం కొనసాగింది. అప్పటికి రెహమాన్ రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో స్వతంత్ర తజికిస్తాన్లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. అందులో రెహమాన్ గెలిచారు. అప్పటి నుంచి అనేక రాజ్యాంగ సవరణలతో ఆయన అధికారంలోకి కొనసాగుతున్నారు. అంతర్యుద్ధం సమయంలో ఇస్లామిక్ సమస్యలు దేశానికి భారీ నష్టాన్ని కలిగించినందున కొత్త అధికారిక ప్రభుత్వం దీనిని నియంత్రించాలని నిర్ణయించుకుంది.